అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మైక్ టీ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాండి. అందుకంటే మొదలు హెడ్లైన్స్. ఓడిచిపోయిందట ఎండాకాలం, షురువయిందట ఇక వానకాలం. ఆడుకోవచ్చట పత్తాలట, కాకుంటే బెట్టింగ్లు పెట్టొద్దట. ఏఐ చేస్తుంది బ్లాక్మెయిల్, కంపెనీ సీక్రెట్లు బయటకు పోవద్దనే ఈ ప్లాన్. బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపిన కవిత ఉత్తరం ముచ్చట ఇప్పుడు పక్కకు పోయింది. కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీలో షేరికలు షురువైనాయి. ఎవరు ఏమనుకున్నా, ఎన్ని ఉత్తరాలు రాసినా, ఎవరు రాసినా పార్టీ అంతర్గతం చూసుకుంటది అన్నట్టు రువ్వడి పెంచిండు. పంచ్ డైలాగులతోని పార్టీ పదును పెంచుతున్నాడు. మంచి రైమింగ్లతోని సర్కార్ మీద ఇసుకబడుతున్నాడు. మన నినాదం తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు, నీళ్లు నిధులు నియామకాలు. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఏమైపోయింది? ఆ నినాదం మారిపోయింది. ఇప్పుడు ఏమిటి తెలుసా కొత్త నినాదం? బీఆర్ఎస్ మీద నిందలు, బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దందాలు, రాహుల్ గాంధీకి చందాలు. నిందలు, దందాలు, చందాలు. నీళ్లు నిధులు నియామకాలు లేదు, నిందలు, దందాలు, చందాలు. తెల్లారి లేస్తే ఎవరిని దోసుకోవాలా, ఎవరిని ఎట్లా బెదిరించాలా, ఎవరిని తోలు వలిచి పైసలు వసూలు చేయాలా, ఎట్లా ఢిల్లీకి డబ్బులు పంపాలా. చూడుండ్రి ఎట్లున్నదో కేటీఆర్ పంచ్ డైలాగులు. కేటీఆర్ రైమింగే కాదు, కరెక్ట్ టైమింగ్ తోని సర్కార్ను సతమతం చేస్తున్నాడు. కేసీఆర్ సర్కార్ చేసిన నీళ్లు నిధులు నియామకాలకు బదులు కాంగ్రెస్ సర్కారు నిందలు దందాలు చందాలు అన్నట్టు చేస్తున్నదని ప్రాసతోని కొడుతున్నాడు. అదొక్కటే కాదు, ఇంకేమంటున్నాడో కూడా ఈనుండ్రి. రేవంత్ రెడ్డి గారు మాటల మనిషి అని మనకు ముందే తెలుసు. మాటలు బాగా చెప్తాడు. ఎలక్షన్ల ముందు చాలా చెప్పిండు మాటలు, మీకు యాదుకుండాల. మాటల మనిషి అనుకున్నాం ఆనాడు, కానీ మూటల మనిషి అని ఇప్పుడు తెలుస్తా ఉన్నది. అప్పుడు చంద్రబాబు నాయుడు మూటలు మోసిండు, యాదుకుండాల మీకు. ఓ నల్ల బ్యాగులు దొరికిండు కదా, యాదుకుందా? ఇప్పుడు ఏమో ఢిల్లీకి మూటలు మోస్తున్నాడు. తేడా ఏమీ లేదు, మాటల మనిషి మూటల మనిషి అయిపోయినాడు. అట్లున్నదట కథ. ఆ చెప్పుడు కూడా అదేదో సినిమాల డైలాగ్ చెప్పినట్టు చాలా పద్ధతిగా గులాబీ మొక్కకు అంటు కట్టినట్టు, ఏదో గోడ కట్టినట్టు జాగ్రత్తగా చెప్తున్నాడు, అందరికి అర్థమయ్యేటట్టు. పాత పాలమూరు జిల్లా నుంచి కొందరు లీడర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరిండ్రట. ఆ గడియాల తెలంగాణ భవన్లో పెట్టిన ప్రెస్ మీట్లు ఇట్ల పంచులు ప్రాసలతోని స్పీచ్ దంచిండు. కోపు చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీలో చేరికలు బాగానే జరిగేటట్టున్నాయి ముందు ముందు. మరి చూడాలి ఎన్నికల నాటికి పార్టీలో ఏ లొల్లు లేకుంటే పార్టీ రువ్వడి మీద ఉంటుందో, లేకుంటే ఇంకేదన్నా ఉత్తరాల పంచాదులు మొదలైతాయో చూడాలి అని అంటుర్రు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. సర్కార్ మారంగానే బీఆర్ఎస్ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు మాజీలు మళ్ళా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ జపం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలు ఉంటే తర్వాత వాళ్ళ లీడర్ గిరి ఉండదనుకోను, లేకుంటే రాబోయే కాలంలో కేసీఆరే మళ్ళా సీఎం అవుతాడన్న నమ్మకం పెరిగిందో తెలియదు, కానీ కార్ పార్టీ మీద కాయిస్ పెంచుకుంటున్నారు. కేసీఆరే మా దేవుడు అని అంటుర్రు. కేసీఆర్ దేవుడు అని చెప్పిన కాంగ్రెస్ చేరినాడు, స్టేజ్ మీద చెప్పిన కేసీఆర్ ఇక్కడ చాలా అభివృద్ధి చేశాడు, ఆయన మాకు ఆయన పాదాభివందనం అని చెప్పి ఇన్నరా సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఏమంటున్నాడో? కాంగ్రెస్ పార్టీలో చేరిన నాడే చెప్పిన కేసీఆర్ దేవుడని, ఆ దేవుడు అభివృద్ధి చేసిండు, ఆయనకు పాదాభివందనాలు అని కూడా చెప్పిండట. మరి అసొంటి మనిషి ఎందుకు కారు గుర్తు పార్టీ నిడిచి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు? అంటే దానికి కూడా కారణం ఉన్నదట. ఎవరైతే నన్ను పర్సనల్ గా తెచ్చిండో ఆ వ్యక్తిని టీఆర్ఎస్ తో చేర్చుకున్నానని చెప్పి ఆ కోపంతోనే నేను బయటకు వెళ్ళాను, కానీ నాకు వేరే అక్కడ ఎటువంటి కాంట్రవర్సీ లేదు. కేసీఆర్ కుటుంబం గురించి కానీ కేసీఆర్ కానీ నాకు ఎటువంటి రెండు అంశం. అర్థమైందా? కోనేరు కోనప్పని తిట్టిన మనిషినే బీఆర్ఎస్ పార్టీలకు తీసుకున్నారట. అంటే పొద్దుగాల లేస్తే ముఖం చూసుకొని ఒక పార్టీలనే పని చేయాలి, ఎట్లా పడితే అట్లా మాట్లాడినంతో నేను ఎట్లా పని చేస్తా అని వేరే పార్టీలో చేరిండట. కానీ కార్ పార్టీ మీద కాయిస్ లెక్క కాదు, కేసీఆర్ అంటే మర్యాద లెక్క కాదు అన్నట్టు చెప్పిండు. సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేవంటే మళ్ళీ కారు గుర్తు పార్టీలకే పోతావా అని అంటే ఏమంటుండో ఇనుండ్రి. రాజకీయ పరిస్థితుల్లో పోతాం, కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం పోతాం. రాజకీయాలను బట్టి ఏ పార్టీలకు పోవాలనో ఆ పార్టీకి పోతాం, అంతేగాని కాంగ్రెస్ పార్టీకి మాత్రం బోము అని ఖచ్చితంగా చెప్తున్నాడు. మరి ఒక్క ఏడాదిన్నరలనే కాంగ్రెస్ పార్టీ పాలన మంచిగా లేదని తెలిసిందో, లేకుంటే జనం నాడి మారుతున్నందుకు కాంగ్రెస్ పార్టీలు ఉంటే మనుగడ ఉండదు అనుకున్నాడో తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం సచ్చినా ఓను అన్నట్టు చెప్తున్నాడు. మొన్నటికి మొన్న పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీనే తిట్టిండు. ఇగో ఇప్పుడు సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఏ పార్టీలోనైనా చేరుతా
ఎట్లనైనా వాడతా కానీ కాంగ్రెస్ పార్టీలనైతే షేరా అని చెప్తున్నాడు. ఇట్లయితే రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లుంటుందో ఏమో అనిపిస్తున్నది. పేకాట ఆడితే పెన్లాన్ని నమ్ముకుంటారు అని అంటారు. అందుకే పేకాటను మన దేశంలో నిషేధించిండ్రు. 3 ముక్కల ఆట ఆడితే జీవితాలు 6 ముక్కలైతే అని పత్తాల ఆట ఆడితే అరెస్ట్లు చేసిండ్రు. ఆన్లైన్ యాప్లను కూడా 2 తెలుగు రాష్ట్రాలలో లేకుండా ఆడకుండా చేసిండ్రు. అయితే సుప్రీంకోర్టు ఓ కొత్త ముచ్చట చెప్పింది. అదేందో తెలుసుకోండి. పేకాట ఆడుడు నేరం కాదు, ఘోరం కాదని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఏంది బతుకులు బుగ్గిపాలు చేసే పత్తాలాట మంచిదేనా? ఆ ముచ్చట దేశ పెద్ద కోర్టు సుప్రీంకోర్టు చెప్పిందా అనే కదా మీరు పరిశాన్ అయ్యేది. కానీ మీరు ఇన్నది 100కి 100 పాలు నిజమే. పత్తాలాట ఎక్కడైనా ఆడుకోవచ్చు, ఎప్పుడైనా ఆడుకోవచ్చు. కానీ పైసలు పెట్టి, ఆస్తులు కుదవబెట్టి, అడ్డమైన షరతులు కట్టి, బెట్టింగ్ కాసి, గ్యాంబ్లింగ్ చేసి ప్యాకాట ఆడితేనే నేరమట. అంతేగాని కుటుంబ సభ్యులతో కూర్చొని సరదాగా సంబరం అనుకుంటా ఆడితే అస్సలు నేరమే కాదట. ఇంటిల్లి పాది కూర్చొని టైంపాస్ చేస్తే దానితో ఏం నష్టం ఉండదని చెప్పిందట సుప్రీంకోర్టు. కర్ణాటక రాష్ట్రంలో హనుమంత రాయప్ప అనేటైన రోడ్డు పక్కకు ప్యాకాట ఆడుతున్నాడని అక్కడి ఆఫీసర్లు తనకున్న ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీ బోర్డు డైరెక్టర్ పదవిని తీసేసిండ్రట. అరే నేను ఉత్తుత్తగా పత్తాలాట ఆడితే పదవిల నుంచి ఎట్లా తీసేస్తారు నన్ను అని కోర్టుకి ఎక్కిండట. వాదనలిన్న కోర్టు ఇగో గిట్ల తీర్పిచ్చింది. సరదాగా ప్యాకాట ఆడితే ఏం కాదు, దానికి శిక్షించాల్సిన అవసరమే లేదు. సంబురం కోసం ఆడే ఆటను భూతద్దంలో పెట్టి చూడొద్దు అన్నట్టు తీర్పిచ్చిందట. కొంపలు ముంచే ప్యాక్ ఆటల పైసలు పెట్టి ఆడితే జీవితాలు నాశనం అవుతాయి. అగో వాళ్ళని పట్టుకోండ్రి, వాళ్ళకి శిక్షలు పడేటట్టు చేయండ్రి. పెండ్లాం మెడల పుస్తలు తాడమ్మి ప్యాక్ ఆటలు ఆడుతున్నారు, వాళ్ళ సంగతి చూడుండ్రి. అంతేగాని కుటుంబం మొత్తం కలిసి కూర్చొని ఆడితే ఏం కాదు అని మొటికాయలేసిందట కర్ణాటక రాష్ట్ర సర్కార్ ఆఫీసర్లకు. కాబట్టి పత్తాలాట ప్యాకాట ఆడుకోవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది కదా అని బెట్టింగ్లు పెట్టుడు కాకుండా సంబురానికి ఆడుండ్రి. అంతేగాని ఆస్తులు అమ్ముకొని ఆడమని లేదు. మనిషి తనకు కావాల్సిన అన్ని సవలతులు తయారు చేసుకున్నాడు. పక్షి తీరుగా ఆకాశంలో ఎగిరే విమానము, పాము తీరుగా పాకే రైలు, చేపల తీరుగా పడవలు, ఒక మొక్కతోని ఇంకో మొలకలను అంటు కట్టి తీరు చెట్లు పెంచుకున్నాడు. ఆఖరికి మనిషి తీరు మనిషి కూడా తయారు చేసుకున్నాడు. అదే రోబోలు అంటారు కదా, వాటిని తయారు చేసిండ్రు. ఆ రోబోలకు మనిషి తీరుగా ఆలోచన చేసే శక్తి కూడా కలిగించిండ్రు. అట్లా చేస్తున్నందుకు ఏమవుతుంది, మనిషికి ఏమైనా నష్టం కలుగుతుందా అంటే అవుననే అంటున్నాయి కొత్త ప్రయోగాలు. రోబో సినిమాల మర మనిషి షిట్టి ఎంత ఆగం చేసిందో చూసిండ్రు కదా. హాగో అట్లనే చేస్తున్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఓ ఏఐ. నన్ను షట్ డౌన్ చేస్తే నీ అక్రమ సంబంధం బయట పెడతా అని మనిషిని బెదిరించిందట ఓ ఏఐ అప్లికేషను. అవును నిజమే, మనిషి కనిపెట్టిన ఏఐ మనిషినే బెదిరిస్తున్నది. అంటే మనిషి తన గొయ్యి తానే తవ్వుకునే స్టేజ్కి పోయిండు అంటున్నారు ఆ ముచ్చటిన్నోళ్ళు. ఆంథ్రోపిక్ అనే ఓ ఏఐ కంపెనీ క్లాడ్ ఓపస్ 4 అనే ఏఐని తయారు చేసిండ్రట. దానికి మంచి తిరిగి ఆలోచించే శక్తి ఇస్తే ఏం చేస్తుందని టెస్ట్ చేసిండ్రట. అంతకంటే ముందు దానికి కొన్ని ఆ మనిషి సీక్రెట్ ముచ్చట్లు చెప్పిండ్రట. ఇంకేమున్నది, దాని చేతికి మన జుట్టు ఇచ్చినట్టే కాబట్టి దాని ఇష్టం ఉన్నట్టు ఆడిస్తుంది. ఆగు అదే చేసిందట ఓపస్ 4 అనే ఏఐ. మన సీక్రెట్ ముచ్చట్లు దానికి చెప్తే అది నైతికంగా ఉంటుందా, జాలిగుణంతో ఉంటుందా అనేది పరీక్ష చేసిండ్రట. ఇంకేమున్నది, దాని బుద్ధి చూపెట్టింది. నాకు జాలి కరుణ జాంతానై అన్నట్టు చేసిందట. అయితే ఈ ఏఐలు బెదిరిచ్చుడు కొత్తేం కాదు కానీ ఓపస్ 4 అనేది 84% బెదిరిచ్చుడికే తెగబడ్డదట. అయితే ఒక కంపెనీలో పని చేసుకుంటే ఇంకో కంపెనీకి సాయం చేసుడు కానీ లీకులు ఇచ్చుడు కానీ చేసే ఉద్యోగులను దొరకబట్టేటానికి దీన్ని తయారు చేసిండ్రట. అందుకే దీనిలో ఉన్న లోపాలను తీసేసి కొత్త ఓపస్ 4ను జనాలకు అందుబాటులోకి తీసుకొచ్చినామంటున్నారు ఆంథ్రోపిక్ అనే ఓ ఏఐ కంపెనీ వాళ్ళు. ఇసొంటి ఏఐలు వస్తే మనుషులు ఏం కావాలి, వాళ్ళ గుట్టు బయటపడి ఎంత ఆగం కావాలి, ప్రపంచం నాశనమైనా బాగుపడైనా ఈ ఏఐలతోనే అయ్యేటట్టున్నది కదా అని అనుకుంటున్నారట ఓపస్ 4 ముచ్చట తెలిసిన పబ్లిక్. అయ్యో దేవుడా, నేను మామిడి పండ్లు కడపాల తిన్నే లేదు, చల్లగా లస్సీలు జ్యూసులు తాగనే లేదు. అప్పుడే వానకాలం వచ్చేసిందా అంటే ఇప్పటి సంది హీటర్ పెట్టుకోవాల్సిందేనా? చల్లటి కాకుండా ఉడుకుడుకు ఇది తినాలనా? అబ్బా ఈ తాప ఎండాకాలం ఇంత జల్ది అయిపోతుందని అస్సలు అనుకోలే. ఓ ఓ ఓ ఏంది పిల్ల, ఏందో అంత పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు, మామిడి పండ్లు అంటావు, హీటర్ అంటావు, ఉడుకు తిండంటావు అనే కదా మీ డౌట్ అనుమానం. కానీ ఈ వారు తింటే పక్క బాధపడతారు. ఇన్నరా ఈ సంగతి, మూలకేసిన వానకోట్లు ఛత్రీలు వాన కాయిదాలు చెద్దర్లు బొంతలు రగ్గులు అన్ని బయటకు తీరిగా అవిటికి ఆలైంది. ఈ ఎండాకాలం వీటితోనేం పని అన్న మాట కొట్టి వారేస్తే మాత్రం
జరాలు సర్దులతో బాధపడక తప్పది. ఎందుకంటే కాలం ముందుకు జరుగుతున్న కొద్దీ ఈ తాప వానకాలం నెల ముందే వచ్చి అట్కాయిస్తుంది. ఇప్పటికే ఎండలు శివరాత్రి వెళ్ళినాక షురు అయ్యి మార్చి ఏప్రిల్ అనే ఘోరంగా సురుకులు పెట్టిండు సూరన్న. ఇప్పుడు వానదేవుని వంతు. అందుకే 2-3 రోజుల సంది పొట్టు పొట్టు చంపుతుంది వాన. పోయినసారి ఇదే టైంకు రైతన్నలు ఒడ్లు అమ్ముకొని నిమ్మలంగా ఉన్నోళ్ళు ఈ తాప చేతికొచ్చిన పంట నీళ్ళ పాలై నెత్తిన ఒరగొట్టుకోబట్టిర్రు. ఏ రైతన్న పంట చూసినా ఇదే తీరు. ఒడ్లు తడిచిపోవుడు, మొలకలొచ్చుడు, నీళ్ళు అలగొట్టుకపోవుడు. ఇదే కానొస్తుంది తప్పితే ఒక్క రైతు కూడా నిమ్మలంగా ఉన్నట్టే కానొస్తలేదు. ఈడనే అర్థం చేసుకోర్రి కాలం ఎంత ముందు జరిగిందో. ఇంకో దిక్కు మామిడి తోట పురాగా ఖాళీ కాకముందే వానలు షురు అయ్యేసరికి తోట మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు కూడా మస్తు మొర పెట్టుకుంటుర్రు. జర్ర వానలు పడితే చాలు మామిడి పండ్లలో పురుగులు పడతాయి. పబ్లిక్ కూడా వానలు పడుతుంటే అవిటిని కొననీకి కాయిసి చూపెట్టరు. మరి ప్రకృతి ఎందుకు ఇట్లా ఆటలాడుతుందో తెలియదు కానీ ఇంకా ఎవరైనా బుద్ధి తీరా మామిడి పండ్లు తిననోళ్ళు, పచ్చళ్ళు పెట్టుకోనోళ్ళు ఉంటే ఈ వారం దినాలలో గా పని చేసేయర్రి. అట్లనే మూలకేసిన షెద్దర్లు, వానకోట్లు, స్వెటర్లు అన్ని పిండి పెట్టుకోర్రి. రోడ్ల పొంటి పోయేటప్పుడు కూడా చూసుకొని వర్రి. కరెంటు తీగలు రోడ్ల పొంటి ఊసి పడ్డా పెద్ద పరిశానే. చలికాలం అంటే ఎట్లనో గట్ల ఎల్లదీయొచ్చు కానీ గీ వానకాలం నుంచే పైలంగా ఉండాలి. యాద పెట్టుకోరి మళ్ళా ఏమంటున్నాం. డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరాజు గారు అంటారు. ఆస్తుంటే అప్పలమ్మనే అప్సరస అని పొగిడేస్తారు. క్యాషే ఉంటే ఫేసుకు విలువ వస్తుంది, నోటే ఉంటే మాటకు బలం వస్తుంది అనే పాట మీరు విన్నారా? ఈ దునియాను నడిపించేది డబ్బు. డబ్బు ఉంటేనే మనిషికి విలువ. అయితే ఇప్పుడున్న రాజకీయాలల్లా డబ్బు కంటే ఎక్కువ ఇంకో దానికి విలువ ఉన్నదట. ఈ ఎంపీ సార్ చెప్తున్నాడు. మరి అదేంటిది అనేది మీరు కూడా వినుండ్రి. ఈ సరస్వతి పుష్కరాల గురించి చెప్పాలంటే కొంచెం బాధ వేసింది. మా హక్కుల కోసం పోరాడిన ప్రతి దళిత సంఘాలకు నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చాలా ముఖ్యమైన విషయం నేర్చుకున్నాను. నేను డబ్బు కంటే మరి చాలా విలువైనది ఒకటి కులం అని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఇది నేను నేర్చుకున్నాను. ఎందుకంటే కులం బట్టి ఎట్లా ప్రవర్తిస్తున్నారు అందరూ అని చెప్పి ఈరోజు మనకు తెలుస్తుంది. ఇన్నరా మంత్రి సీతక్క పక్కనుండంగా డబ్బు కంటే కులమే గొప్పదని, అదే ఇప్పుడు పని చేస్తున్నది తప్ప ఎంత డబ్బున్నా ఇలవలేదన్నట్టు మాట్లాడిండు పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ గడ్డం వంశీకృష్ణ. మరి కులాన్ని బట్టి తనకి ఇవ్వాల్సిన మర్యాద ఎవలియలేదు, ఎక్కడ అవమానం జరిగిందో తెలియదు కానీ మస్తు బాధపడుకుంటా చెప్తున్నాడు ఎంపీ సారు. కాళేశ్వరం పుష్కరాలు మొదలైనప్పుడో మరి తర్వాతనో తెలియదు కానీ తనను విలువలేదట. అరే నేను ఎంపీని కదా, కాళేశ్వరానికి పిలవాల్సిన మనిషినే కదా, మరి అసంటప్పుడు ఎందుకు విలువలేదనే బాధను ఎల్లగక్కిండు అని అంటుర్రు. అది కూడా మంత్రి సీతక్క పక్కన ఉండంగానే అంటున్నాడు. కులాన్ని బట్టే కాళేశ్వర పుష్కరాలకు ఆహ్వానాలు ఇచ్చి పెద్ద కులపోళ్లే గొప్పోళ్ళు అన్నట్టు వేసుకున్నారు అనేది చెప్పకనే చెప్పిండు పెద్దపల్లి ఎంపీ. ఇంకేమంటున్నాడో కూడా ఇనుండ్రి. ఈరోజు చాలా ముఖ్యం. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఈక్వాలిటీ టు ఎవ్రీబడి, ఆర్టికల్ 15B అండ్ ఆర్టికల్ 17 అన్టచబిలిటీ అగేన్స్ట్, ఇంకా రిలీజియస్ ప్లేసెస్ లో అందరికీ హక్కులు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మళ్ళొకసారి గుర్తు చేస్తూ, రాజ్యాంగం ప్రకారం అందరు సమానమే అని చట్టాలు చెప్పిండ్రు. మనుషులంతా సమానం అనుడే గాని దాన్ని పాటిస్తలేరన్నట్టు చెప్పిండు. ఇప్పటికే అర్థమైంది కావచ్చు ఎంపీ సాబ్ ఎవలని అంటున్నాడు. సొంత పాటోలే తనకు ఆహ్వానం ఇయ్యలేదు, దూరం పెట్టిండ్రు అన్నట్టు మాట్లాడిండు. అందుకే కొన్ని కుల సంఘాలు తనకు అనుకూలంగా పోరాటం చేసి పుష్కరాలకు వచ్చేటట్టు చేసిండ్రని వాళ్ళకి ధన్యవాదాలు చెప్పిండు. ఈ దేశంలో డబ్బు కంటే ఎక్కువ కులమే పని చేస్తుందని చెప్పకనే చెప్పి సొంత పాటోలు చేసిన దానికి బాధపడుకుంటా మాట్లాడిండు. కులాన్ని బట్టి మనుషులు ఎట్లా మెదులుతారో చూసి బాధపడ్డానని చెప్పి కాంగ్రెస్ పార్టీల కుల రాజకీయాలు బయటపెట్టిండు. దేశాన్ని 50 ఏళ్ల కంటే ఎక్కువ పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కులాన్ని పోగొట్టకుంటుండే కాదు, ఇప్పటికీ కులం ప్రకారమే రాజకీయాలు చేస్తున్నది అన్నట్టు చెప్తున్నాడు. ఏందో ఏమో ఈ మాటలు ఏడికి దారితీస్తాయో. సండేయా మండే రోజు కావో అండే అని అంటారు కదా. ఎందుకంటే గుడ్డు తింటే బలం, అందులో మంచి ప్రోటీన్లు ఉంటుంది. తక్కువ రేట్లో ఎక్కువ పోషకాలు వచ్చే ఫుడ్ ఏదన్నా ఉందంటే అది కోడిగుడ్డు మాత్రమే. అందుకే రోజు గుడ్లు తింటున్నా. కానీ ఈ వీడియో చూసినాక గుడ్డు అంటేనే భయం అవుతుంది. అవ్వో ఎంత గలీజ్ ఉందో, షి నేను చెప్పగాని మీరే చూడు. యాక్తు అబ్బా ఎట్లా పాడైందిరా నాయన.
పసుపు పచ్చ ఉండాల్సిన గుడ్డు నీలము ఆకుపచ్చ రంగులున్నది. ఇవి చూసే అర్థం చేసుకోర్రి అవి ఎసొంటి గుడ్లో ఎప్పటి గుడ్లు. మళ్ళీ ఏమన్నా దుకాణాలలో అమ్మిన గుడ్లా అంటే అది కాదు, పసి ఊరలు కడుపుతోటున్నోళ్ళు బాలింతలకిచ్చే అంగన్వాడీ గుడ్ల టీవీ. హైదరాబాద్ మెహదీపట్నం ఆసిఫ్ నగర్ అంగన్వాడీ సెంటర్లు ఇచ్చిన గుడ్లను తీసుకుపోయి ఉడకబెడితే ఈ తీర్ల దర్శనం ఇచ్చింది గుడ్డు సక్కదనం ఎట్లుందో. ఇదేంది అని పోయి అంగన్వాడీ వాళ్ళని అడిగితే స్కూల్ బంద్ ఉంది కదా, 10 రోజుల ముందు వచ్చిన గుడ్లే వంచుతున్నాం, ఏమైంది ఇప్పుడు బాగలేకపోతే వారయురి అని పట్టిలేనట్టు ఎట్టిగా సమాధానం చెప్పిందట ఆ సక్కదనాల అంగన్వాడీ టీచరు. ఇట్లనే చూసుకుంటుంటే ఎంతమంది పానాలు అడ్డం పడతాయో ఏం పాడో అని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిర్రు. ఇది చూసిన వాళ్ళంతా కూడా షిషి ఏం మనుషులరా నాయన ఇంత హీనంగా తయారయ్యారు, ఏందబ్బా హోటళ్ళల్లో కలితే పాలు కలితే ఆఖరికి అంగన్వాడీ గుడ్లు కూడా గింతే, ఇంకేం తిని బతకాలే. ఇన్నొద్దులు గుడ్లు తింటే పేయికి మంచిది, మంచి పోషకాలు వస్తాయని తెలుసు కానీ ఈ గుడ్లు తింటే మాత్రం లేనిపోని రోగాలు వచ్చేటట్టున్నాయి కదా. ఆడోళ్ళంతా జర వంట చేసేటప్పుడు మరీ ముఖ్యంగా చిన్న పొరలకు గుడ్లు తినబెట్టేటప్పుడు మాత్రం చూసి పెట్టుర్రి. అప్పుడప్పుడు పని మీద సోయి లేనోళ్ళ వల్ల మన పిల్లల పానాలు ఖరాబ్ అవుతాయి. పైలమ్మలా యాది పెట్టుకోరి. కొంతమంది బీమార్ వచ్చిన వాళ్ళకు సూదేస్తామంటే చూడాలి వాళ్ళని లబలబలబలబ మొత్తుకుంటారు. ఇక చిన్న పిల్లలు అయితే సూది చూసి డాక్టర్లను బూతులు తిడుతుంటారు. వచ్చిన రోగం ఏంటిదో తెలుసుకుందామని టెస్ట్ల కోసం రక్తం తీస్తుంటే చచ్చిపోయినంత పని చేస్తుంటారు. అందుకే హైదరాబాద్లో ఉన్న నీలోఫర్ దవాఖానలో ఒక కొత్త టెక్నాలజీ తీసుకొచ్చిండ్రు. అదేందో చూద్దాం పాండ్రి. వెనకట ఎవరో మనిషి ముఖం చూడంగానే జాతకం చెప్పినట్టు ఒంట్లున్న రోగాల షిట్ ఇప్పినట్టు ఇప్పుడు నీలోఫర్ దవాఖానలో కూడా అట్లనే చేస్తున్నారట. నీలోఫర్కు పోతే నీలో ఉన్న లోఫాలు సూది గుచ్చకుంటేనే రక్తం బొట్టు గార్చకుంటేనే ఒంట్లున్న రోగాల గుట్టు ఇప్పుతారట. అవును, మాయా లేదు మర్మం లేదు, ఉత్త ముఖం చూస్తే ఒంట్లున్న రోగం ఏంటిదో కనిపెట్టే టెక్నాలజీ తీసుకొచ్చిండ్రు. ఏఐ ఆధారంగా నడిచే నాన్ ఇన్వాసివ్ అనే రక్త పరీక్ష టెక్నిక్ అట ఇది. స్మార్ట్ ఫోన్ ట్యాబ్లెట్ కెమెరాతోని పని చేస్తుందట అది. బీమారి ఉన్న మనిషి పోయి దాని ముందట కూర్చుంటే చాలు ఒంట్లో ఏం వైరస్లు ఉన్నాయి, ఎట్లా మనిషిని తిప్పల పెడుతున్నాయి, రక్తపోటు, గుండె పనితీరు, రక్తంలో ఎంత హిమోగ్లోబిన్ ఉన్నది, బీపీ ఒత్తిడి, నరాలు, నాడీ వ్యవస్థ ఎట్లున్నది అనే దాని మీద 20 నుండి 60 సెకండ్లలో అంచనా వేసి చెప్తుందట. ఎట్లున్నదో చూడుండ్రి టెక్నాలజీ పనితీరు. ఈ టెక్నాలజీ కూడా మన దేశ పబ్లిక్ అక్కరకు వచ్చేటట్టే తయారు చేసిండ్రట. సర్కార్ నడిపించే నీలోఫర్ దవాఖానాల అమృత్ స్వస్థ్ భారత్ ను షురూ చేసి ఈ టెక్నాలజీ మొదలు పెట్టిండ్రట. ఇట్లా చేసుడు దేశంలో మొదటి దవాఖానా మన నీలోఫరేనట. కాబట్టి ఇటువంటి టెక్నాలజీ మన కోసమే వచ్చింది కాబట్టి నీలోఫర్కు పోయి మీలో ఉన్న బీమార్లు నయం చేసుకోండి అని అంటుర్రు అక్కడి డాక్టర్లు. సుశరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.